హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక్ బ్లాగ్స్. అందరికీ ముందుగా అయితే మాత్రం వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మాత్రం నేను వినాయకుని కొనడానికి విగ్రహం తీసుకోవడానికి అనేసి ఆ రోజు సాయంత్రం స్నానం చేసి ముందు రోజు స్నానం చేసి వినాయకుని తీసుకురావడానికి మా వారు నేను కలిపి మార్కెట్కి వెళ్ళామన్నమాట. మార్కెట్ ఎంత అందంగా ఎంత సుందరంగా ఉందంటే అబ్బా, వినాయకులు చూస్తుంటే కన్నుల పండగగా చాలా బాగుంది. అసలు వినాయకులు ఒక్క వినాయకుని మించి ఇంకొక వినాయకుడు అంత అందంగా అంత నైపుణ్యంతో వాళ్ళైతే తీర్చిదిద్దారు. చాలా బాగుంది ఆ గల్లీ అంతా కూడా. ఇంకా నేనైతే వినాయక చవితి రోజు ముందు ముందు రోజే అన్నీ శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను. రాత్రి తెల్లారేసరికి ఇలా ముందుగా గణపతిని అయితే తయారు చేసుకున్నాను. అలా ముందుగా అయితే మాత్రం పాలవెల్లికి అన్ని పండ్లు అన్నీ కట్టుకున్నానన్నమాట. ఎందుకంటే పాలవెల్లి అంటే అది ఆకాశంతో సమానం అన్నమాట. ఆ ఆకాశంలో నుంచి అది ఉన్న పాలవెల్లి పైన ఉన్న పండ్లన్నీ కూడా నక్షత్రాల కింద అని భావిస్తారు. సో అలా విఘ్నేశ్వరుడికి కూడా అలానే అలా తెంపుకుంటూ తొండంతో తెంపుకోవాలంటే చాలా ఇష్టమంట. అందుకనేసి అలా కడతారు. మన పూర్వ రోజుల్లో అయితే మాత్రం పాలవెల్లికి అలాగా పైన గొడుగు పెడతారనమాట. ఆ గజానానికి ఎంతో బాగుంటుంది. చాలా బాగా నేనైతే పూజకు కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకున్నాను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, ప్రసాదాలు, నైవేద్యాలు, మొత్తం 21 పత్రులు వారు ముందుగానే రాత్రిపూట తీసుకొచ్చారండి. సో నేనైతే ఆ పత్రులు, పళ్ళు, ఫలాలు అన్నీ అన్నీ ముందుగానే సిద్ధం చేసుకున్నాను. పూజలో కూర్చోక ముందే అన్నీ పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా మనం ఏది మర్చిపోకుండా చేసుకోవచ్చు కదా. అందుకనేసి నేనైతే అన్నీ పక్కనే పెట్టేసుకున్నాను. తయారు చేసుకుని త్వరగా లేచాననమాట. 3:00 లేచాను నేను ఈరోజు అయితే మాత్రం. ఇంకా 5:30, 5:20 to 7:20 చేయాలన్నారు కదా ఆ రోజు పూజ అయితే మాత్రం. నేనైతే త్వరగానే లేచి 5:20 కల్లా మొత్తం వంటకాలన్నీ వండేసాననమాట. వినాయకుడికి జొన్న పొత్తులు అంటే చాలా ఇష్టం కదండి. సో జొన్న పొత్తులు ఇవన్నీ వేలాడదీసామంటే ఆ ఆ వినాయకుడికి చాలా ఇష్టమని చెప్పారు. నేనైతే మాత్రం ముందుగా దీపారాధన చేసుకున్నాను. చేసుకున్న తర్వాత పసుపు గణపతిని కూడా చేసి పక్కన పెట్టుకున్నాను. అందులో పూజలో పెట్టుకున్నాను. ఇంకా వినాయకుడికి ఆ పత్రులు, పసుపు, కుంకుమ, గంధం అన్నీ అర్పించానన్నమాట. మేమైతే కలశం పెట్టమండి. మామూలుగా నార్మల్గానే కలశం పెట్టుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టుకోము. నార్మల్గా కలశం పెడతాం కానీ కొబ్బరికాయ పెట్టమన్నమాట. సో ఇలా అయితే చేసుకుంటాము ఇంట్లో సింపుల్గానే. మరి ఎక్కువ హంగామా ఏం కాకుండా నాకు తోచినట్టుగా ఇలా డెకరేట్ చేసుకున్నాను గణపతిని. ఇక్కడైతే మాత్రం చాలా వరకు అన్ని ఆకులు, అలములు అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో నేనైతే మాత్రం ఇలా ముందుగానే పెట్టుకున్నాను. తెచ్చుకొని కొంచెం ముందుగా మన బర్త్డే అయితే మనం ఎలా తయారవుతామో సో వినాయకుడిని కూడా అలానే చేయాలనేది నా నా ఉద్దేశం అనమాట. అందరూ నైవేద్యానికి అతనికి మోదకాలు, కుడుములు అన్నీ చేశానన్నమాట. సో విఘ్నేశ్వరుడికి అవన్నీ అంటే చాలా ప్రీతిప్రదం కదా. సో నేనైతే మాత్రం ఆ నైవేద్యాలన్నీ కూడా చేశాను. శనగలు, పరమాన్నం, ఇంకా కుడుములు, ఉండ్రాళ్ళు అన్నీ పాయసం చేసినాను. ఇంకా పళ్ళు, ఫలాలు అన్నీ కూడా తీసుకొని వచ్చారు మా వారైతే మాత్రం. ఇంకా పళ్ళు అన్నీ పెట్టుకున్నాము. ఇంకా మా ఆయన గారికి అయితే మాత్రం ఆచమనం చేయమని చెప్తున్నాను. ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని ఇంకా వినాయకుడి పూజ అయితే మాత్రం షురూ చేస్తున్నాం ఇద్దరం కలిపి. సో ముందుగా ఏదైనా చేయాలంటే ఇంట్లో ఉన్న యజమాని చేస్తేనే మొత్తం ఇంటిల్లిపాదికి ఆ పూజా ఫలితం అనేది దక్కుతుంది అంటారు కదా. అందుకనేసి అయితే మాత్రం నేనైతే మా వారిని చేయమని చెప్తున్నాను. సో దొరక ఆ రోజు లీవ్ దొరికింది మా వారికి కూడా. వినాయకుడే రప్పించాడేమో అనిపించింది. డ్యూటీకి వెళ్ళకుండా ఉన్నారు ఆ రోజు. ఎందుకంటే సెలవు అనేసి ఇచ్చారు, గణేష్ చతుర్థి అనేసి. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు పూజలకు ఉండరు, ఇలా ఉంటారు, అలా పారిపోతూ ఉంటారనమాట. వస్తారు వెళ్తారు. ఇంకా ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. వినాయకుడు మా వారిని కూడా ఇంకా పూజలో కూర్చొని పెట్టారు అనేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేమైతే పూజ చేస్తూనే ఉన్నాము. పూజ చేసుకొని ఇంకా మా వారికి ఏంటంటే ఏదైనా అందంగా డెకరేట్ చేయాలి, అందంగా పెట్టాలి అంటే తనకి చాలా ఇష్టం అనమాట. నేను చేస్తాను, నాకన్నా ఇంకా బాగా చేస్తారు తనైతే మాత్రం. ఇంకా అప్పుడప్పుడే వచ్చారు కదా, ఇంకా స్నానం చేసేసి ఇంకా తీసుకొని వచ్చేసారు. నైవేద్యాలన్నీ నాకు పక్కన పెట్టుకున్నాను కదా, అవన్నీ తీసి పెడుతున్నారు. ఒక లైన్లో పెట్టు అనేసి అది ఇది అంటున్నారు అనమాట. ఏం పర్లేదు, పూజకి మనం నెక్స్ట్గా చేయాలి కానీ అవన్నిటితో ఏం పని ఏమి ఉండదు అనేసి నేను అంటున్నాను అనమాట. ఇంకా పూజకైతే మాత్రం పూజ మొదలు పెట్టేశాము. ఆచమనం అన్నీ చేసేసుకున్నాం కదా. ఇంకా పూజ అయితే షురూ చేసామన్నమాట మేమైతే. ఇంకా పువ్వులు, పత్రులు అన్నీ పెట్టుకున్నాం పక్కనే పెట్టుకొని
ముందుగా గంధం కుంకుమ బొట్లు ధరించి దీపారాధన చేసి నమస్కారం అయితే చేసుకున్నాను. పూజనైతే మాత్రం ఇంకా పిల్లల బుక్స్ ఉంటే పిల్లల బుక్స్ కూడా ఆ రోజే పూజలో పెట్టుకుంటాం కదా. వాళ్ళు ఏ పూజలో ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటారో ఆ రోజు వినాయకుడి దగ్గర పెట్టుకొని మనం ఆ పుస్తకాలు పూజ చేసుకుంటే చాలా బాగా వాళ్ళకి చదువు అబ్బుతుందనేసి మా వాళ్ళు అంటారనమాట. అందుకనే మేము కూడా బుక్స్ అన్నీ పెట్టుకుంటాం. మా చిన్నప్పటి నుంచి మాకు ఉన్న అలవాటే. మా బుక్స్ కూడా అలాగే పెట్టుకుండేవాళ్ళం. వాళ్ళిద్దరూ చాలులేంట్రా 2, 3 బుక్స్ చాలు అని అంటుంటే ఇంకా మమ్మీ నావన్నీ బుక్స్ పెట్టి మమ్మీ నావన్నీ బుక్స్ పెట్టి మమ్మీ అనేసి అంటున్నారు. సో వినాయకుడికి అయితే పూజ నా మంత్రాలు చదువుకుంటున్నాము. వినాయక అష్టోత్తరం అవన్నీ చదువుకొని చక్కగా ఆ రోజు పత్రులతోని 21 పత్రులతోని కూడా పూజ చేసుకుని తర్వాత వ్రత కథ అంతా విన్నామన్నమాట. మేమైతే మాత్రం ఇంకా అవన్నీ వినిపించడం ఎందుకులే అనేసి నార్మల్గానే చెప్పేస్తున్నాను నేనైతే మాత్రం. సో పువ్వులతోని పత్రులతోని ఇంకా చాలా బాగా అనిపించింది పూజ చేసుకునేటప్పుడు. ఓం గజానాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం దైమరత్రాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతేనాయ నమః ఓం సువిత్రప్రదాయ నమః ఓం సుఖనిదాయ నమః ఓం సురదక్షాయ నమః ఓం సూర్యవిఘ్నాయ నమః ఓం మహాగణపతే నమః ఓం మహాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః అనేసి మంత్రాలు అష్టోత్తరం చదువుకున్నాం అనమాట. మేమైతే మాత్రం ఇంకా పూర్తి వరకు చదివేసి ఇంకా పత్రులతోని అన్నిటితోని పూజ అయితే చేసుకున్నాము. ఇంకా చాలా బాగా చేసుకున్న తర్వాత ఇంకా దీపారాధన ఇంకా అక్షింతలు పూజ అయిన అనంతరం మనం ఆ రోజు నీలాపనిందలు పడకూడదనేసి ఇంకా తల మీద అక్షింతలు అయితే తీసుకున్నాం అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత మన ప్రతి ఒక్కరు చేయవలసిన పని అయితే అదేనంట. ఏ నిందలు పడకుండా ఉండాలంటే ఆ రోజు ఆ విఘ్నేశ్వరుని చతుర్థి రోజు పూజించిన విఘ్నేశ్వరుని మీద అక్షింతలు తీసుకొని మన శిరస్సు మీద ధరించాలి. ఇంకా తెచ్చి నైవేద్యాలు అన్నీ కలిపి కూడా ఆ దేవుడికి అయితే ఆరాధన చేస్తున్నాము. ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి వస్తామన్నమాట. తాంబూలం సమర్పయామి అనేసి తాంబూలం కొట్టేస్తున్నాము. మా ఆయన గంట వాయిస్తున్నారు. జై గణేశ జై గణేశ జై గణేశ దేవ మాతా జాకి పార్వతి పితా మహాదేవ. జై గణేశ జై గణేశ జై గణేశ దేవ. एकदंत दयावंत चारु भुजाधारी एकदंत दयावंत चारु भुजाधारी माते सिंदूर सोहे मूष पान चढ़े फल चढ़े और चढ़े मेवा लड्डू आनक भोग लगे संत करे सेवा. जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेव. अंधन को आँख देते कोढ़नी को काया भंजन को पुत्र देते निर्धन को माया. जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेव. सुरसाम शरण आए सफल कीज सेवा भक्त जन धरे शरण कृपया कर के देवा. जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेव. जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेव माता जाकी पार्वती पिता महादेव. ఇంకా మేమైతే పూజ అయితే మాత్రం అయిపోయింది. హారతి ఇచ్చేసాము. కొబ్బరికాయలు ఒక్కొక్కరు కొట్టడానికి వెళ్ళారు. మా ముగ్గురు పిల్లలు మా ఇద్దరు పిల్లలు మా ఆయన గారు అందరూ కలిపి వెళ్ళారనమాట. వీళ్ళిద్దరూ వాళ్ళ డాడీతో కలిపి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేసారు. వాటర్ పెడుతున్నాడు మా చిన్నోడైతే మాత్రం. ఇంకా మా పూజ అయితే ఇలా అయితే ఫినిష్ చేసేసాము. మీరందరూ ఎలా చేసుకుంటారో మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే హ్యాపీగా ఉండాలి వినాయకుడి దయ వల్ల. సో ఏదైనా పూజలో తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే మాత్రం తండ్రి క్షమించు అనేసి మేమైతే మాత్రం గుంజీలు తీస్తున్నాము.
మా చిన్నోడు చూడండి ఎలా తీస్తాడు గుంజీలు, మీరు ఫన్నీగా ఉంటుంది, నవ్వుతారు. సో అలా అయితే పూజ చేసాం. మా పెద్దోడు ఎలాగా గుంజీలు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. వాళ్ళ డాడీ ఇంకా టైం అయిపోయిందంటే ఫాలోయింగ్కి అనేసి పరిగెడుతున్నాడు అనమాట. ఇంకా పూజ అయిపోయింది, పరుగో ఇంకా వాళ్ళ డాడీకి దండం పెట్టేశాడు పిల్లలిద్దరు కూడా. ఇంకా నాకు ఇద్దరికి డైలీ చేస్తారనమాట. మార్నింగ్ లేవగానే పూజ చేసుకున్నా లేకపోయినా సరే పిల్లలు లేవగానే అలాంటి అలవాట్లు కూడా నేర్పుతూ ఉంటాం మేమైతే మాత్రం. సో ఇలా అయితే మా విఘ్నేశ్వరుడికి నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ పెట్టుకున్నాం. మేమైతే ఇలా చేసుకున్నాం చాలా హ్యాపీగా. ఆ రోజు చాలా హ్యాపీగా ఆ విఘ్నేశ్వరుడు ఎంత అందంగా ఉన్నాడో, ఆ వినాయకుడు, ఆ గజానుడు చాలా బాగా అనిపించాడు అనమాట మాకైతే మాత్రం. చూడండి ఇలా అయితే నేను చిన్నగా కొంచెం లిటిల్ బిట్ డెకరేట్ చేసుకున్నాను. ఆ పాలవెల్లి, ఆ జొన్న పొత్తులు, జామకాయలు అన్నీ ఇలా కట్టుకొని చాలా అందంగా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా సాయంత్రం అయ్యింది. నేనైతే ఆ రోజు ఈ చీర కట్టుకున్నాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా సాయంత్రం అయ్యింది, పిల్లలు తీసుకొని వెళ్ళి ఇంకా నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాను. ఇంక ఇక్కడ నార్త్ ఇండియాలో ఏంటంటే ఇది కొంచెం లేట్గా పెడతారు. అక్కడైతే 7 అయిపోయింది బొమ్మను పెట్టేసరికి. ఇంకా ఆ టైం దాకా మన ఇంట్లో నుంచి మరి లేట్గా వెళ్ళకూడదు కదా. 5:30 అయ్యేటప్పటికి నేను ఇంట్లోంచి వినాయకుని నిమజ్జనానికి తీసుకెళ్ళిపోయాను అనమాట. ఒకరోజే పెట్టుకున్నాను. ఒక రోజు కూడా కాదు, ఒక పూట అనుకోవచ్చు ఇంకా నేనైతే అనుకుంటున్నా. ఇంకా అలా బ్రిడ్జ్ ఉంది, ఆర్మీలో చిన్న తలాబ్ ఉంటే అంటే చెరువులోకి వెళ్ళి అలా వెళ్ళి నేనైతే నిమజ్జనం చేయడానికి వెళ్ళాను. పిల్లలిద్దరిని తీసుకొని మా వారికి ఇంక డ్యూటీ వెళ్ళిపోయారనమాట. ఇంక తను లేరు. ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొని నేనైతే వినాయకుని నిమజ్జనం చేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై అనేసి ఇంకా మేమైతే వినాయకుని నీటిలో ఆ తన తల్లివడిలోకి అయితే వినాయకుని పంపించేసాం. తెచ్చిన పత్రులు కూడా ఆ నీటిలో వేసేసి ఇంకా ఆ నీళ్ళు పైన చుమ్మరించుకుంటాం అనమాట. లేదా మన సైడ్ ఏంటంటే స్నానం చేస్తాం కదా, ఇక్కడ ఎలా ఉంటుందో మాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం కదా రావడం ఇక్కడ ఏరియా అంతా. అందుకనేసి మేమైతే ఇంకా అంత తడలేదు, అలా వేసేసి వచ్చేసాము. ఆ తలాబ్ చూడండి అలా ఎంత బాగుందో, ఆ కమలా పువ్వులతో చాలా అందంగా ఉంది కదా. ఇంకా అందుకే వినాయకుని ఏ మురికి వాడలో వేయకుండా చాలా మంచి నీళ్ళు అయితే మాత్రం మేమైతే మా వినాయకుని నిమజ్జనం చేసేసాము. అక్కడ ఏ వినాయకుని వేస్తున్నారో తెలియదు కదా. ఇంకా మనం ఎంత శుచిగా ఉండాలనుకుంటాం, వినాయకుని కూడా నేను అంత మంచి వాటర్లోనే వేయాలని అనుకుంటాను. లేదంటే ఇంటికాడే నిమజ్జనం చేస్తాను. నేను మంచి వాటర్ దొరకకపోతే మాత్రం నాకైతే నచ్చదు. సో మనమే చెడ్డ నీటిలో దిగినప్పుడు వినాయకుని ఎలా పడేస్తామండి. అందుకనేసి నేనైతే ఆ మంచి తలాబ్లోనే వేసేసి వచ్చానమాట. ఇంకా పిల్లలు తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాను. వాడు ఫస్ట్ ఆ వీడియో నేను ముందు ఆ తర్వాత పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మా చిన్నోడు ఎత్తుకొని వస్తున్నాడు, మమ్మీ ఏం పెట్టుకుంటాను ఇచ్చి మమ్మీ అనేసి. సో పదరా అనేసి నేను తీసుకెళ్తున్నాను. చాలా బాగుంది కదా ఆ ఏరియా అంతా, చాలా బాగా క్లీన్ చేశారు మా వాళ్ళైతే మాత్రం. సూపర్గా వస్తారు ఏరియా మొత్తం అంతా కూడా. ఎక్కడ అంతా జంగిలే అంటే అడవిగా ఉంది, కానీ అంతా బాగా క్లీన్ చేస్తారు వాళ్ళైతే మాత్రం. చాలా బాగా క్లీన్ చేసినారు. మేమైతే ఇలా వచ్చేసి ఇంకా వినాయక నిమజ్జనం అయితే చేస్తున్నాను. నిమజ్జనం అయిపోయాక ఇంకా ఇంటికి గోయింగ్ ఫ్రెండ్స్. మీరందరూ ఇలానే చేస్తారా? ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఏమనుకోవద్దు. సో ఇంక నేను పిల్లలిద్దరిని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. అయితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.